ఇజ్రాయిల్ అండ్ పాలస్తీనాలో ఇలాంటి దాడులు మళ్లీ మొదలయ్యాయి. తీవ్రంగా గొడవలు, రెండు వైపులా భారీ ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరుగుతోంది. అసలు ఈ ఇజ్రాయిల్ అండ్ పాలస్తీనాల మధ్య గొడవలు కారణమేంటి? ఈ వివాదం ఎప్పుడు మొదలైంది? ఈ రెండు దేశాల గొడవలు చరిత్రలో ఎలా జరిగాయి? ఈ వీడియోలో అన్ని ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుందాం. టాపిక్లో వెళ్లే ముందు మీరు ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయాలి. అప్పుడే ఈ వీడియో వేరే వాళ్ళకు కూడా రికమెండ్ అవుతుంది. సో లెట్స్ గెట్ ఇంటు ద టాపిక్. ఇజ్రాయిల్ అండ్ పాలస్తీనా వివాదానికి 100 ఏళ్ల చరిత్ర ఉంది. యూదులు పాలస్తీనా ప్రాంతాన్ని తమ పూర్వీకుల నివాసంగా భావిస్తారు. ఆ ప్రాంతం పైన వాళ్లకు మాత్రమే హక్కు ఉందని దశాబ్దాల నుండి వాదిస్తూనే ఉన్నారు. మరోవైపు పాలస్తీనా అరబ్స్ కూడా అది వాళ్ళ మాతృభూమి అంటూ యూదుల ఆక్రమణను వ్యతిరేకిస్తున్నారు. ఫస్ట్ వరల్డ్ వార్ జరిగే టైంలో పాలస్తీనాను పాలిస్తున్న ఒట్టోమన్ ఎంపైర్ కుప్పకూలిపోయి ఓడిపోయింది. ఆ తర్వాత ఈ ప్రాంతాలు మొత్తం బ్రిటన్ ఆధీనంలోకి వెళ్ళాయి. అప్పుడు ఆ ప్రాంతాల్లో అరబ్స్ జనాభా ఎక్కువగా, యూదులు చాలా తక్కువగా ఉండేవారు. పాలస్తీనాలో యూదులకు ప్రత్యేక రాజ్యం ఏర్పాటు చేసే బాధ్యతను అంతర్జాతీయ సమాజం బ్రిటన్కు అప్పగించడం వల్ల రెండు వర్గాలైన యూదులు మరియు అరబ్బుల మధ్య గొడవలు మొదలయ్యాయి. 1920 నుండి 1940 మధ్య కాలంలో యూదులు వేరువేరు దేశాల నుండి పాలస్తీనాకు రావడం వల్ల యూదుల జనాభా ఆ ప్రాంతంలో ఎక్కువైపోయింది. సెకండ్ వరల్డ్ వార్ టైంలో యూరోప్లో యూదులను ఇష్టం వచ్చినట్టు చంపేశారు. ఈ మారణ హోమాన్ని తప్పించుకోవడానికి అనేక మంది యూదులు అక్కడి నుండి పారిపోయి పాలస్తీనాకు వచ్చారు. ఇలా కాలం మారుతున్న జనం మారకుండా యూదులు మరియు అరబ్బుల మధ్య గొడవలు పెరుగుతూ వచ్చాయి. ఇంకా బ్రిటన్ పాలస్తీనాను రెండుగా చేసి యూదులకు, అరబ్బీలకు పంచివ్వాలని, ఇంకా జెరూసలేంను అయితే ఇండిపెండెంట్గా ప్రకటించాలని యునైటెడ్ నేషన్స్ ప్రపోజ్ చేసింది. దీనికి యూదులు ఒప్పుకున్న, అరబ్స్ మాత్రం ఒప్పుకోలేదు. దీనివల్ల ఈ ప్రపోజల్ వర్కౌట్ కాలేదు. ఈ గొడవలను పరిష్కరించలేక బ్రిటన్ ప్రభుత్వం కూడా చేతులెత్తేసింది. 1948లో బ్రిటిష్ వాళ్ళు ఆ ప్రాంతాన్ని వదిలి వెళ్ళిన తర్వాత యూదులు ఆ ప్రాంతాన్ని ఇజ్రాయెల్ దేశంగా ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ డెసిషన్ని ఎక్కువ మంది పాలస్తీనియన్ ప్రజలు ఒప్పుకోకపోవడంతో యుద్ధం మొదలైంది. చుట్టుపక్కల ఉన్న అరబ్ దేశాలు పాలస్తీనా మీద దాడి చేశాయి. కొన్ని లక్షల మంది పాలస్తీనియన్లు అక్కడి నుండి పారిపోయారు. ఇంకా ఎంతో మందిని ఇళ్ల నుండి రోడ్డుకు లాక్కొచ్చారు. నెక్స్ట్ ఇయర్ యుద్ధం అయిపోయేసరికి ఇజ్రాయెల్ అక్కడ ఎక్కువ వంతు భూమి భాగాన్ని సొంతం చేసుకుంది. వెస్ట్ బ్యాంక్ అని పిలిచే ఏరియాని జోర్డాన్, గాజా ఏరియాని ఈజిప్ట్ ఆక్రమించాయి. ఇంకా జెరూసలేంను రెండు సెపరేట్ చేసి వెస్ట్ వైపు ఇజ్రాయెల్ ఆర్మీ, ఈస్ట్ వైపు జోర్డాన్ యొక్క ఆర్మీ పంచుకున్నాయి. కానీ ఎప్పుడు అక్కడ శాంతి అనేదే లేదు. రెండు ఆర్మీలు ఎప్పుడూ గొడవలు పడుతూనే ఉన్నారు. నెక్స్ట్ డికేడ్లో ఇంకా ఎక్కువ యుద్ధాలు, గొడవలు జరిగాయి. 1967లో జరిగిన మరొక యుద్ధంలో వెస్ట్ బ్యాంకును కూడా ఇజ్రాయెల్ ఆక్రమించింది. ఇంకా సిరియన్ గోలన్ హైట్స్, గాజా, ఈజిప్షియన్ సినిదేను కూడా ఆక్రమించింది. గాజా, వెస్ట్ బ్యాంక్, జోర్డాన్, సిరియా ఇంకా లెబనాన్లో పాలస్తీనా నుండి వెళ్ళిన వారు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. వీళ్ళందరినీ తమ మాతృదేశమైన ఇజ్రాయెల్కి తిరిగి వెళ్లాలని ఉన్నా ఇజ్రాయెల్ మాత్రం వాళ్లకు పర్మిషన్ ఇవ్వట్లేదు. వీళ్ళందరూ వాళ్ళ స్వదేశానికి చేరుకుంటే అక్కడ వీళ్ళ సంఖ్య పెరిగిపోయి యూదుల దేశంగా ఉన్న ఇజ్రాయెల్ను మళ్ళీ చిన్నాభిన్నం చేస్తారని ఇజ్రాయెల్ వీళ్ళని రానివ్వట్లేదు. వెస్ట్ బ్యాంక్ ఇప్పటికీ ఇజ్రాయెల్ ఆధీనంలోనే ఉంది. 2005లో గాజా నుండి ఇజ్రాయెల్ వేరైనా కూడా యునైటెడ్ నేషన్స్ ఆ భూమిని ఇప్పటికీ ఆక్రమిత భూభాగంగానే పేర్కొంటోంది. జెరూసలేం మొత్తాన్ని ఇజ్రాయెల్ తమ రాజధానిగా ప్రకటించింది. కానీ పాలస్తీనియన్లు ఈస్ట్ జెరూసలేంను ఫ్యూచర్లో రాబోయే పాలస్తీనాను ఎక్స్పాన్షన్ కంట్రీకి క్యాపిటల్గా ప్రకటించుకున్నారు. గత 20 ఏళ్లలో ఇజ్రాయెల్ ఈ ప్రాంతంలో చాలా వరకు ఇంటి నిర్మాణాలను జరిపింది. ప్రస్తుతానికి అక్కడ 6 లక్షల మందికి పైగా యూదులు అక్కడ ఉంటున్నారు. యునైటెడ్ నేషన్స్ ప్రకారం అవన్నీ చట్టబద్ధమైన పనులని పాలస్తీనియన్స్ అంటున్నారు. అయితే ఇజ్రాయెల్ ఈ ఆరోపణలను పట్టించుకోలేదు. ఈస్ట్ జెరూసలేం, గాజా ఇంకా వెస్ట్ బ్యాంక్లలో ఉంటున్న పాలస్తీనియన్లకు ఇజ్రాయెల్కు మధ్య ఎప్పుడూ వివాదాలు జరుగుతూ ఉంటాయి. అయితే గాజా ప్రాంతం పాలస్తీనా యొక్క ఉగ్రవాద సంస్థ హమాస్ ఆధీనంలో ఉంది. ఈ ఉగ్రవాద సంస్థ ఇజ్రాయెల్తో చాలాసార్లు పోరాడింది. ఈ ఉగ్రవాద సంస్థకు ఆయుధాలు చేరకుండా ఇజ్రాయెల్ గట్టిగా కాపలా కాస్తుంటది. ఈ గొడవల మధ్య ఇజ్రాయెల్ విధించిన ఆంక్షల కారణంగా వెస్ట్ బ్యాంక్ ఇంకా గాజా ప్రజలు కష్టాల పాలవుతున్నారని చెప్పగా, ఇజ్రాయెల్ మాత్రం కేవలం పాలస్తీనియన్ ఉగ్రవాదుల నుండి వస్తున్న హింస నుండి తమను తాము రక్షించుకోవడానికి ఈ ఆంక్షలు అని సమాధానమిచ్చింది. చాలా విషయాలలో ఇజ్రాయెల్ ఇంకా పాలస్తీనా మధ్య ఒప్పందాలు కుదరట్లేదు. ఇంకా ఇప్పుడే ఈ వివాదాలు ఆగేలా లేవు. ఈ వివాదాలు 100 ఏళ్ల నుండి జరుగుతూనే ఉన్నాయి. ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చితే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. అప్పుడే ఈ వీడియో మరికొంతమందికి చేరుతుంది. అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి.